పాయింటర్ గురించి నేర్చుకున్నాం సిలో. ఫస్ట్ పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ అంటే ఇది ఒక వేరియబుల్. పాయింటర్ అన్నా కూడా ఒక వేరియబుల్. మనకి వేరియబుల్ అంటే తెలుసు కదా, ఒక వాల్యూని స్టోర్ చేసుకునేది బేస్డ్ ఆన్ ది డేటా టైప్. పాయింటర్ కూడా అలాగే ఒక వేరియబుల్, కాకపోతే ఇదేంటంటే వాల్యూ స్టోర్ చేసుకోదు, ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. పాయింటర్ is a variable which stores the address of another variable. పాయింటర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మల్టిప్లికేషన్ సింబల్తో రిప్రజెంట్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి ఒక వాల్యూ ఉంది 5 మనం ఇచ్చాము. ఇది ఒక అడ్రస్లో లొకేట్ చేసింది. దాని అడ్రస్ సపోజ్ 2030 అనుకున్నాం అని అడ్రస్లో స్టోర్ చేసి ఉంది ఏ. పాయింటర్ ఏం స్టోర్ చేసుకుంటుంటే, సపోజ్ పి అనే పాయింటర్ పి అనుకున్నాం. ఇక్కడ ఇది ఏం స్టోర్ చేసుకుంటుంటే ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. ఇది వేరియబులే, కాకపోతే ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటే 2030 అవుతుంది పాయింటర్లో. ఇప్పుడు వాల్యూ పాయింటర్ అండి. పాయింటర్లో మనకి టైప్స్ ఉంటాయి. ఏంటి అవి? ఫస్ట్ వచ్చేసి మనకి వాయిడ్ పాయింటర్, జెనరిక్ పాయింటర్ అని కూడా అనొచ్చు. వాయిడ్ లేదా జెనరిక్ పాయింటర్ ఏం చేస్తుంది? సపోజ్ ఇప్పుడు మనకి ఇంటీజర్ డేటా టైప్ అని తెలిస్తే మనం ఇంట్ అనే డేటా టైప్ వాడతాం వాల్యూ. ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్ అనుకుంటే ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతాం. మనకి ఈ వాయిడ్ ఎలా వాడతామంటే, మనకి ఆ వాల్యూ ఏ డేటా టైప్ తెలియనప్పుడు వాయిడ్ అనే డేటా టైప్ వాడు. ఈ వాయిడ్ ఏం చేస్తుంటే ఏ డేటా టైప్ అయినా సరే అన్ని డేటా టైప్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈ వాయిడ్ స్పెషాలిటీ. ఎనీ డేటా టైప్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది వాయిడ్. మరి ఇంకొక టైప్ ఏంటిదంటే నల్ పాయింటర్. నల్ పాయింటర్ అంటే మీకు ఇక్కడనే అర్థం కావాలి. నల్ అంటే 0. అంటే ఇక్కడ పాయింటర్ ఏం స్టోర్ చేసుకుంటే నల్ యొక్క అడ్రస్. నల్ యొక్క అడ్రస్ ఏముంటుంది? నార్మల్గా 0నే ఉంటుంది. పాయింటర్ 0 స్టోర్ చేసుకోండి పాయింటర్లో. ఇది సెకండ్ టైప్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పాయింటర్ టు పాయింటర్. పాయింటర్ టు పాయింటర్ సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, దాని వాల్యూ 5 ఉంది, దాని అడ్రస్ 2030 సంథింగ్ అనుకుందాం మెమొరీలో. ఇప్పుడు పాయింటర్ అనేది ఏం చేస్తుంది? స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? యాంపర్సెంట్ సింబల్తో. యాంపర్సెంట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు పీలో ఏముంది? ఏ యొక్క అడ్రస్ ఎంత? అది 2030. ఇది పాయింటర్. మరి ఇప్పుడు పాయింటర్ టు పాయింటర్ అంటే ఏంటి? ఏ పాయింటర్ విచ్ స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ పాయింటర్. అంటే ఇంకొక పాయింటర్ తీసుకున్నాం, క్యూ అని తీసుకున్నాం. ఈసారి క్యూ తీసుకున్నాం. ఇది ఏం చేస్తుంది? ఇంకొక పాయింటర్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈ పాయింటర్ అడ్రస్ స్టోర్ చేస్తుంది. పాయింటర్ అడ్రస్ ఏమవుతుంది? ఈ 5 పి యొక్క అడ్రస్ 5 అవుతుంది. ఎందుకంటే పి యొక్క వాల్యూ దీని అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పి యొక్క వాల్యూ అడ్రస్ ఆఫ్ ఏ అయింది. మరి పి యొక్క అడ్రస్ ఏ యొక్క వాల్యూ అవుద్ది. ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పి ఏం చేస్తుంది? ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. మరి ఏ యొక్క వాల్యూ ఏమవుద్ది? పి యొక్క అడ్రస్ అవుద్ది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? పి యొక్క అడ్రస్. పి యొక్క అడ్రస్ ఏంటిది? ఏ యొక్క వాల్యూ. ఏ వాల్యూ ఎంత? 5. అంటే క్యూలో మనకి ఏమొచ్చింది? 5. అడ్రస్ ఆఫ్ పి. ఇది పాయింటర్ టు పాయింటర్. ఈ పాయింటర్ని బేస్ చేసుకొని మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఒక చిన్న సమ్ లాంటిది ఏదైనా సమ్మే చేద్దాం. లేకపోతే సమ్ చేయాలంటే మనం ఒక 3 పాయింటర్లు తీసుకుందాం. 3 పాయింటర్లు తీసుకుని 2 పాయింటర్స్కి వాల్యూస్ ఇచ్చేసి ఆ 2 పాయింటర్స్ యొక్క సమ్ చేసి 3వ పాయింటర్లో స్టోర్ చేద్దాం. ఓకే, ఇంటీజర్ పాయింటర్ ఇంటీజర్ వాల్యూ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏ, బి, సి 3 వాల్యూస్ తీసుకున్నాను. అట్నే 3 పాయింటర్స్ తీసుకుంటున్నా. పి అని, క్యూ అని,
ఇంకొకటి 6 తీసుకున్నాం, 3 వాల్యూస్ తీసుకున్నా, 3 అడ్రస్లు తీసుకున్నా, 3 పాయింటర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక 2 వాల్యూలు నేను యూజర్ నుంచి తీసుకుంటా. ప్రింట్ఎఫ్ ఇంటర్ a, b వాల్యూస్. మనకి ఫస్ట్ a, b వాల్యూస్ ఎంటర్ చేయమని వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం వాల్యూస్ ఎంటర్ చేస్తాం స్క్రీన్ మీద. అవి ఏం కావాలి, ఇన్పుట్ తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ వాడాలి. ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నాం, 2. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎన్ని వాడాలి, 2. ఏం వాడాలి, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి %d వాడాలి. ఓకే, ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం పీలో ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుందాం. p అనేది ఒక పాయింటర్, ఇదేం చేసింది, స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. q కూడా ఒక పాయింటర్, స్టోర్ ది అడ్రస్ ఆఫ్ b వేరియబుల్. p అనే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుందాం. r కూడా ఒక పాయింటర్, ఇందులో c అడ్రస్ స్టోర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే r ఈక్వల్స్ టు p ప్లస్ q. నేను చెప్తాను ఎలాగనేది, మీకు ప్రింట్ చేస్తున్నా. ఆర్ ఫస్ట్ రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది. 2 వాల్యూస్ ఏముంటుంది, ఒకటి 2 ఇచ్చా, ఇంకొకటి 3 ఇచ్చా. సమ్ ఇస్ 5. నార్మల్గా ఏంది బ్రో, 2 ఇచ్చావు, 3 ఇచ్చావు, 2 + 3 అడిషన్ అయింది, 5 వచ్చింది, అంతే కదా. దీనిలో పాయింటర్స్ వాడడం ఎందుకు, డైరెక్ట్గా వేసేసి. మీరు ఇక్కడ చూడండి, స్టోర్ వేసుకున్నాను. అడ్రస్ అంటే ఏంటి, మెమరీ వాల్యూ, అది ఎంతో మనకు తెలియదు. వాటి అడ్రస్లో అయితే ఇందులో స్టోర్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఆర్ యొక్క అడ్రస్ ఏమవుద్ది, సి యొక్క వాల్యూ అవుద్ది. సి వాల్యూ ఎంత తెలీదు మనకి. పి యొక్క అడ్రస్ ఏమవుద్ది, ఏ వాల్యూ అవుద్ది. ఏ వాల్యూ ఎంత, 2. ఓకే, ఏ వాల్యూ 2. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ పిలో 2 స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ ప్లస్ అంటే 2+. క్యూ యొక్క అడ్రస్ ఏమవుద్ది, బి వాల్యూ అవుద్ది. బి వాల్యూ ఎంత, 3. అంటే 2 + 3 ఎంత అవుద్ది, 5. అంటే ఆర్ యొక్క అడ్రస్లో ఏం స్టోర్ అయింది, 5 స్టోర్ అయింది. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఆర్ యొక్క అడ్రస్ ఎంత ఉంది, అందులో 5. సో మనకి రిజల్ట్ ఏమొచ్చింది, 5. అట్లా అంటే పాయింటర్ టు పాయింటర్, ఇట్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అలా పాయింటర్స్ కాన్సెప్ట్ చూసి మనం అడ్రసెస్ని, వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఒక టాపిక్, ఇది పాయింటర్స్ టాపిక్. పాయింటర్స్లోనే మనకి కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అని ఉంటుంది. మనకి ఇంకొక చిన్న టాపిక్ ఉంటుంది, ఏంటి అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి ఇక్కడ పేరులోనే ఉంది, మెమరీ అలొకేషన్. మెమోరీని అలొకేట్ చేయడం, మెమోరీని ఇవ్వడం. డైనమిక్ అంటే ఏంటి, రన్ టైం. డైనమిక్ అంటే ఏంటి, రన్ టైం లేదా ఎగ్జిక్యూషన్ టైం. అలొకేటింగ్ మెమొరీ ఎట్ రన్ టైం ఆర్ ఎగ్జిక్యూషన్ టైం. అంతే. ఎగ్జిక్యూషన్ టైం అంటే మనం ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మెమొరీ అలొకేట్ చేయడాన్ని డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటాం. ఇందులో మనకి 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్గా మనం మెమొరీ అలొకేట్ చేయొచ్చు. ఏంటి అవి అంటే మనకి ఫస్ట్ది మ్యాలోక్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ క్యాలోక్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రీఅలోక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీ. ఫోర్త్ వన్ ఏంటి, ఫ్రీ. ఇది మనకి 4 టైప్. ఫస్ట్ ఈ ఒక్కొక్క దాని గురించి మనం లైన్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ మ్యాలోక్. మ్యాలోక్కి దీనికి ప్రతి దానికి ఒక సింటాక్స్ ఉంటుంది వీటిలో.
ఫస్ట్ సింటాక్సెస్ చూద్దాం. ఫస్ట్ దీని సింటాక్స్ ఏంటంటే alloc కి cast type malloc size చెప్తాను, అన్ని చెప్తాను, సింటాక్సెస్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవి వీటి సింటాక్స్. ఫస్ట్ malloc, ఇదేంటిది? malloc అంటే మనకు ఒక వాయిడ్ టైప్. ఏం చేస్తుందంటే క్యాస్ట్ టైప్, ఇదేంటంటే డేటా టైప్. అంటే మనం ఇచ్చే డేటా, మనం ఇచ్చే మెమొరీలో మనం ఇచ్చే డేటా ఏ టైప్, అది ఇంటీజర్ ఫ్లోట్. ఇక్కడ చూడండి, మనం పాయింటర్ వాడుతున్నాం. ఎందుకు? అడ్రస్. మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? స్పెసిఫిక్ అడ్రస్ దగ్గరే కదా. అందుకే మనం ఇక్కడ పాయింట్ malloc సైజ్ అంటే ఏ సైజ్ ఏమేమో ఎంత ఇస్తున్నాం మనం, 10 బైట్సా, 12 బైట్సా, 100 బైట్సా, ఏ సైజ్ మెమరీ ఇస్తున్నాం మనం, ఇది malloc. ఇప్పుడు దీంట్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి సక్సెస్ఫుల్, ఇంకొకటి అన్సక్సెస్ఫుల్ అని. సక్సెస్ఫుల్ అంటే మనకి ఎప్పుడైతే, అంటే ఈ పాయింటర్లో మనకి అన్ని పాయింటర్లోనే స్టోర్ చేస్తాం. పాయింటర్లో మనకి ఏదైనా ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. మనకి ఇది మెమొరీలో అడ్రస్, మెమొరీలో స్టోర్ చేశాక మెమొరీ అలొకేట్ చేసిన తర్వాత మనకి పాయింటర్లో ఏదైనా ఒక వాల్యూ స్టోర్ అవుతే అది సక్సెస్ఫుల్ అన్నట్టు. కండిషన్ ఈజ్ సక్సెస్ఫుల్. లేదు, అందులో మనకి 0 స్టోర్ అయింది అనుకోండి పాయింటర్లో, అది అన్సక్సెస్ఫుల్. సేమ్ ఇవే కండిషన్స్ క్యాలోక్ ఉంటాయి. క్యాలోక్కి malloc తేడా ఏంటిదంటే, ఇది సేమ్ డేటా టైపే, కాకపోతే ఇక్కడ ఓన్లీ మనం సైజ్ ఇచ్చాం, ఎన్ని బైట్స్ కావాలి అంటే ఎంత సైజ్ మెమొరీ కావాలి. ఇక్కడ ఏంటంటే ఎంత సైజు కావాలి, ఒక్కొక్క సైజుకి ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా కావాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక సైజ్ 16 తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క బ్లాక్ అంటే 16 తీసుకున్నామంటే 16 బ్లాక్స్ ఉంటాయి. ఇలా 1 2 3 4 అలా 16 ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్కి సైజ్ ఎంత, మళ్ళీ 2 బైట్స్ అనుకున్నాం. ఇది క్యాలోక్కి. కానీ malloc అలా కాదు, ఓన్లీ 16. సైజ్ ఎంత? malloc. రీఅలోక్ అనుకోండి, రీఅలోక్ అంటే రీఅలోకేటింగ్. అంటే మనం ఒక మెమొరీ ఇచ్చాం, ఇదే ఇచ్చాం మనం 16 అని ఇందాక malocలో. ఆ మెమొరీ మనకు సరిపోలేదు, ఇంకా కావాలి అంటే మళ్ళీ న్యూ మెమొరీ అలొకేట్ చేసుకోవడమే రీఅలోక్. ఎలా చేస్తాం? ఫస్ట్ malocలో మనం మెమొరీ తీసుకుంటాం. ఫస్ట్ మనకి మెమొరీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ముందు ఓల్డ్ ఎంతో కొంత మన దగ్గర మెమొరీ ఉండాలి కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంట్ డేటా టైప్ అనుకుంటే ఇంట్ అని ఒక పాయింటర్ తీసుకున్నాం. ఓకే, పాయింటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, పాయింటర్లో malloc వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఇంట్ కాబట్టి ఇంటీజర్ టైప్. ఇది malloc సింటాక్స్, malloc ఆఫ్ 16 ఇచ్చాం. ఇది మనకు సరిపోలేదు, ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎలా చేసుకున్నాం? దానికి మనం ఇంకో కొత్త పాయింటర్ తీసుకోవాలి, న్యూ పాయింటర్ అని. సేమ్ ఇదే సింటాక్స్. ఇప్పుడు ఇది రీఅలోక్ సింటాక్స్. న్యూ పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు రీఅలోక్. ఓల్డ్ పాయింటర్ ఏంటి ఇక్కడ? పి. న్యూ పాయింటర్ సపోజ్ మనం క్యూ అని తీసుకున్నాం. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రీఅలోక్ ఆఫ్ ఓల్డ్ పాయింటర్ ఏంటి మనకి పి. న్యూ సైజ్ మనకు అది సరిపోలేదు 16, ఈసారి ఇంకా డబుల్ తీసుకున్నాం 32. ఇలా సైజ్ ఎక్స్టెండ్ చేసుకోవడమే రీఅలోక్, అంటే రీఅలోకేట్ చేసుకోవడం మెమొరీ. అదే ఫ్రీ అనుకోండి, ఫ్రీ అంటే ఫ్రీ చేసేయడం. ఇప్పుడు మనకు ఒక మెమొరీ ఉంది, డేటా ఉంది, ఇదంతా మనకు అన్వాంటెడ్ డేటాని డిలీట్ చేయడమే ఫ్రీ యొక్క పర్పస్. ఏం లేదు, ఇక్కడ ఫ్రీ అని రాస్తాం, పాయింటర్ ఇందాక మనం ఇచ్చిన సపోజ్ పి పాయింటర్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రీ ఆఫ్ పి అని రాస్తే ఈ పాయింటర్లో ఉన్న డేటా మెమొరీ ఇదంతా డిలీట్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది పాయింటర్. ఇది ఫ్రీ కండిషన్. ఈ 4 టైప్స్ మనకి డైనమిక్ మెమొరీ అలొకేషన్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మీకు ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఉండాలని చెప్పాను అంతే. ఇప్పుడు మీకు ఇందాక చెప్పుకున్న పాయింటర్స్కి సంబంధించి
అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్న డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి నోట్స్ ఏమైనా కావాలంటే ఏం చేయాలి, కామెంట్లో అడగాలి. నోట్స్ కావాలని చెప్తే నేను మీకు నోట్స్, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్, ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్లో ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఎలా రాయాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ అవుతుంది, అవన్నీ మంచి నోట్స్ ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.